Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సిడ్. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ సినిమా ఇండస్ట్రీ భేదభావం లేకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఇవాళ మనం మాట్లాడుతున్నది ఒక గురువు గురించి. ఇది విక్టరీ వెంకటేష్ గారు బాక్సర్ లాగా కనిపించిన గురువు గురించి కాదు. రాబోయే 365 రోజులలో ఓటేసి చేతికి నీలి రంగు పూసుకుని మురుద్దాం అనుకుంటుంటే కళ్ళ ముందే తన ఫ్యామిలీని ఎవరో మర్డర్ చేసి ఆ నింద వాన్ మీదనే వేసి జువెనైల్ డిటెన్షన్ ఫెసిలిటీకి తీసుకుపోతారు. అందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కొమరం భీముడో పాటలా కొడతారు చూసినావా? ఆ టార్చర్ కంటే 10 times ఎక్కువ టార్చర్ ఇస్తారు. కానీ భవానీ దెబ్బకి దెబ్బదీలని దిమ్మలాగా తయారవుతాడు. సంవత్సరాలు గడుస్తాయి. భవానీ పెద్ద ఈ ఫెసిలిటీ నుంచి రిలీజ్ అయ్యి లారీ అండ్ ట్రేడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఎవరైనా తనకు జరిగిన తప్పు చూసుకొని నాలాగా ఇంకొక బాధపడకూడదు అనుకుంటారు. కానీ మనోడైతే తను జరిగిందే గుర్తుపెట్టుకుని దాన్నే దందా చేసుకుంటాడు. డిటెన్షన్ ఫెసిలిటీల పిల్లలందరినీ పట్టుకుని వాళ్ళతోనే వీడి చేసిన క్రైమ్స్ అన్ని ఒప్పించి లోపల దోస్తుంటాడు. చాలా రోజుల దాకా మనం దందా చాప కింద నీరులాగా పిల్లని పటాయించిన అనుకుని ఫేక్ అకౌంట్ పిల్లకి పంపిస్తున్న డిఎంస్ లాగా స్మూత్ గా నడిచిపోతుంటది. కట్ చేస్తే చెన్నై సీన్ లో ఎంట్రీ ఇస్తాడు మన జాన్ దురై. కాలేజ్ లో లెక్చరర్. కష్టమో నష్టమో ఇష్టం ఉన్నట్టు వచ్చి మ్యాథ్స్ క్లాస్ లో కూర్చుంటే అరెకరం ఉండే బోర్డు మీద 1/2 నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం సమ్మంతా నింపేసి దాన్ని కూడా రాసుకొని ఆ గ్యాప్ లో దూడిపేసే మ్యాథ్స్ లెక్చరర్ లాగా కాదు. మనందరి ఫేవరెట్. ఏదైనా టీచర్ రాలేదంటే మ్యాథ్స్ టీచర్ వచ్చి నేను ఈ క్లాస్ తీసుకుంటా అని చెప్తే వాళ్ళతో కొట్లాడి మరీ పీటీ పీరియడ్ ఇప్పించే మంచి లెక్చరర్ లాంటి బిలవ్డ్ లెక్చరర్ ఉంటాడు. కానీ ఏం చేస్తాం, తాగుడలు వాడు మార్చుకునే ప్రయత్నంలో లేడు. ఇంకో పక్క చారులత, ఏకేఏ చారు. ఏకే అంటే ఫారిన్ నుంచి వచ్చిన పాష్ అక్కలాగా ఆకా కాదు, ఆల్సో నోన్ యాజ్ అంట. అదే కాలేజ్ లో ఇంకో లెక్చరర్ లాగా జాయిన్ అయి ఉంటది. సౌమ్య రూపం, మంచి అమ్మాయి, వేలు పెడితే కూడా కొరకలేనంత అమాయకత్వం. ఇక జేడీ ఏం చేస్తాడంటే ఒక కాలేజ్ ఎలక్షన్ అరేంజ్ చేస్తాడు. అది కాస్త ఎక్స్పెక్ట్ చేసిన టైప్ లో కాదు. దాని రిజల్ట్ గా ఆయన జువెనైల్ డిటెన్షన్ ఫెసిలిటీలు వేస్తారు 3 నెలలకి. అక్కడ వాలంటీర్ చేయనికే పోవడం ప్రిజన్ అథారిటీస్ ఒకటే మాట చెప్తారు, ఈడ కొన్ని లొల్లులున్నాయి, మత్తు పదార్థాలు సప్లై అవుతుంటాయి, లొల్లి లొస్కా కొట్లాట ఇవన్నీ ఎక్కువ నడుస్తుంటాయి, నువ్వైతే జాగ్రత్తగా ఉండు అని చెప్తే గానీ మన జేడీ పట్టించుకుంటాడా? చిల్లుండే మనిషి కదా, అట్లనే లైట్ తీసుకుంటాడు. అదే ప్లేస్ లో సబరి, మణికంఠన్ అని 2 పిల్లలుంటారు. పాస్ట్ లో మనం మాట్లాడుకున్నామే భవానీ మర్డర్ కేసులని. దాంట్లో వీళ్ళు అక్యూజ్డ్ గా సరెండర్ అవ్వాల్సింది. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రానికే సన్నగా ఒక పేపర్ లో ఒక నోట్ రాసేసి జేడీకి తన రూమ్ లో పెట్టేస్తారు. సరేగా జేడీ చదువుకుని ఉంటాడు అని చెప్పేసి రాత్రి సీక్రెట్ గా వాళ్ళు పెట్టుకున్న ఒక ఫోన్ నుంచి కాల్ చేస్తారు. కానీ మనోడేమో తాగి కూర్చుని ఉన్నాడు, ఫోన్ ఎత్తే సిచ్యువేషన్ లో లేడు. ఇంకేముంది, ఏలియన్స్ వచ్చినప్పుడు అవెంజర్స్ రాకపోతే ఏమైతుంది, డిస్ట్రాక్షన్ అవుతుంది. ఈడ కూడా అట్లయింది. భవానీతోనే వాళ్ళిద్దరు ఇరుకబడతారు. అసలే రక్తసిక్తాలకు అలవాటు పడిన భవానీ ఏమో వీళ్ళిద్దరిని చంపేస్తాడు. చిన్నగా కూడా కాదు, డిటెన్షన్ సెంటర్ లో వాళ్ళదే క్లాస్ రూమ్ లో ఆ 2 పిల్లల్ని హ్యాంగ్ చేసి పడేస్తాడు. మళ్ళా ఎఫెక్ట్ జేడీ మీద పడుతుంది. మేనేజ్మెంట్ డిటైన్ చేసేస్తుంది. రేలంగి మావయ్యకి 2వ కూతురు లాంటి మంచితనం ఉన్న చారు ఊకుంటదా? వచ్చి జేడీని చెడమడ తిట్టి నీ నెగ్లిజెన్స్, నీ తాగుడు, దీంతో 2 పిల్లల జీవితం పోయిందని తిడుతుంది. అప్పుడు తన రియాలిటీ బయట పెడుతుంది. తన యాక్చువల్లీ లెక్చరే కాదని, ఆ ఫెసిలిటీలో క్రైమ్ ఏం జరుగుతుందో దాన్నంతా డాక్యుమెంట్ చేయడానికి వచ్చిందని చెప్తుంది. విషయం అంతా తెలుసుకున్న జేడీ అప్పుడు ఆ స్లిప్ చదువుతాడు. మనసంతా కరిగిపోతుంది. నా వల్ల 2 పిల్లలు చచ్చిపోయారా అని చెప్పేసి మందు మానేసి మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. మెల్లిమెల్లిగా జేడీ ఉన్న సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఊరగాయ నోట్లు వేసుకుంటే పులుపు కాకుండా ఉంటుందా? మంచి చేయనికి పోతే చెడ్డోడు ఒకటి రాకుండా ఉంటాడా? అట్లనే దాస్ అపోజ్ చేస్తుంటాడు. ఇక్కడ లిటికల్లా ఆ దాస్ అనేటోడు ఎవడైతే జువెనైల్ సెంటర్ లో పిల్లగాన్ లెక్క యాక్టింగ్ ఆడుతున్నాడో వాడు చిన్నోడే కాదు, అడల్ట్. ఈ కంట్రోలింగ్ అంతా వాందే రెస్పాన్సిబిలిటీ అని తెలుసుకుంటాడు. ఇక చూసుకో, నెక్స్ట్ అంతా చెస్ ఆట లెక్కనే ఉంటది. జైల్లో వన్ ఆఫ్ ది ఇన్మేట్ అయిన ఉండియాల్ని పట్టుకుంటాడు. భవానీ రెగ్యులర్ గా ఏమేమి చేస్తున్నాడు అవన్నీ పట్టుకుని ఆ క్రైమ్స్ అన్ని ఒక రికార్డ్ చేసుకుని దాస్ ఎట్లాంటి పనులు చేస్తున్నాడు, ఉండియాల్ అనే లాంటి పిల్లల్లాగా ఇంకో మిగతా పిల్లలంతా ఎట్లాంటి స్ట్రగుల్స్ పడుతున్నారు అవన్నీ వీడియో తీసి పక్కన పెట్టుకుంటాడు. ఈ గ్యాప్ లో చిన్నప్పుడు ఆస్తి వివాదాల వల్ల ఎవరైతే పేరెంట్స్ తప్పిపోయినారో ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకటే చోట చేర్పించి వాళ్ళ తప్పును వాళ్ళే తెలుసుకునేలాగా చేసి లక్కీకి ఒక మంచి ఫ్యామిలీని కూడా ఇస్తాడు. అంత మంచిగా నడిచిపోతే సినిమా ఎందుకైతుంది? ఈ గ్యాప్ లో దేవరాజ్ గడ్ మళ్ళీ అటాక్ వస్తాడు. ఈసారి లక్కీని మాత్రం కాదు, రాజా హార్ట్ బీట్ అయిన వాళ్ళ మమ్మీని కూడా కిడ్నాప్ చేస్తాడు. కరెక్ట్ గా ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అనంతలక్ష్మి ఇన్నేళ్లు దేనికైతే ట్రైన్ చేస్తుందో ఆ మూమెంట్ రానే వచ్చింది. విలన్లను అందరినీ ఎవరికి వాళ్ళు అటాక్ చేసుకునేలాగా చేస్తాడు. ఎందుకంటే ఎక్కడైతే ఫైట్ సీన్ అవుతుందో ఆడ మెయిన్ ఆఫ్ చేసేసి తన ప్రపంచంలోకి వీళ్ళందరిని లాగి అటాక్ చేస్తాడు. మొత్తం మీద మమ్మీని లక్కీని ఇద్దరిని కాపాడుకుంటాడు. ఉన్నదల్లో ఒక్క వెలితి. తనకు కళ్ళు లేకపోవడంతో పోలీస్ ఆఫీసర్ కాలేకపోతున్నాడు కాబట్టి అన్ని కేపబిలిటీస్ ఉన్నా వాళ్ళ అమ్మ ఒక్క సీక్రెట్ తనకి ఇప్పుడు రివీల్ చేస్తుంది. అరే నువ్వు ఒక్కడివి కాదు, నీకంటూ ఒక అన్నున్నాడు, నువ్వు ఇంకా చిన్నపిల్లోడివి అని చెప్తుంది. ఇది సినిమాలో లేదు కదా, ఆల్రెడీ మనం రాంగ్ స్టోరీలోకి అడుగు పెట్టేసినాం. తండ్రి లేని ప్రపంచం చాలా దారుణంగా ఉంటుందని చెప్పి చిన్నోడు చాలా చిన్నోడు అయిపోయినాడు కదా అని చెప్పి పెద్దోడిని ఇంకొక ప్లేస్ కి పంపించి అక్కడ సీక్రెట్ గా చదివిపిస్తుంటది. పోలీస్ ట్రైనింగ్ కి ప్రిపేర్ చేస్తుంటది. పాపం టైం బాలేదు, బ్రెయిన్ లో ట్యూమర్ వచ్చి చనిపోయింటాడు. కానీ తన కళ్ళని ప్రిజర్వ్ చేసి ఉంటది. తన కళ్ళు తీసుకొచ్చి మన రాజాకు పెట్టి తన కళ్ళు తెప్పిస్తుంది. ఆ అన్నెవరు, ఎక్కడున్నాడు ఇన్ని రోజులు?
నాకు ఈ చివరి చూపులు కూడా ఎందుకు దక్కలేదంటే ఈజ్ నన్ అదర్ దాన్ విక్రమ్ రాథోడ్. విక్రమార్కుడు సినిమాలో విక్రమ్ రాథోడ్ అనమాట. ఎలాగిచ్చాం అదిరిపోలా. ఇది ఆల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. నీకు ఇది నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్తో నీ ముందుకు వస్తా. ఈ గ్యాప్ లో నీకు కూడా ఇట్లాంటి క్రేజీ ఐడియాస్ ఉన్నాయంటే రాంగ్ స్టోరీ గురించి నాతో షేర్ చేసుకో. @Radio City RJ నా ఇన్స్టా ఐడిలా. FM అంటే రేడియో సిటీ 91.1. నేను సిద్ధు. రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ రాంగ్ స్టోరీ బై రేడియో సిటీ RJ.